వెన్నుపూస సమస్య రావడానికి ముఖ్య కారణాలు ఏంటి మనం చూసుకుంటే, ఇది మన మెడ భాగము, ఇది మన మధ్య భాగము, తర్వాత ఇది లోవర్ స్పైన్, ఇది సాక్రమ్ ఏరియా. సో చూసుకుంటే మనకిక్కడ 3 హీట్ జంక్షన్స్ ఉన్నాయి. కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్. మనము టైంకి తినకపోయినా వీటిలో ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే బాడీలో ఆ జఠరాగ్ని అనేది తయారవుతుంది, హీట్ తయారవుతుంది, డ్రైనెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ హీట్ అనేది పెరుగుతూ ఉంది. అదే స్ట్రెస్కి గురైనా కూడా బాడీలో రకరకాలుగా యాసిడ్స్, ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. లేదా రాంగ్ ఫుడ్స్ తిన్నా కూడా యాసిడ్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంది. సో మీ జీవన విధానం ద్వారా ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ఇంకా యాడ్ అయ్యి మనకు దీని మీద ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఈ యాసిడ్స్, ఇన్ఫ్లమేషన్ని మనము సరైన ఆహారము, జీవన విధానము ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది నేర్చుకుంటే వీటిని మనం చక్కగా నివారించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఏ స్టేజ్లో ఉన్నాము అని అంటే, ప్రతి ఒక్కరికి కూడా నొప్పి లేని వాళ్ళు కూడా ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఎవరి వెన్నుపూస రిపోర్ట్ తీసినా కూడా ఎంతో కొంత డ్యామేజ్ కంపల్సరీ కనపడుతుంది. కానీ ఎవరికి పెయిన్ అవుతుంది అంటే, ఎప్పుడైతే డిస్క్ జారిపోయి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడే మనం ఒకవేళ మెడ దగ్గర మనకు డిస్కులు జారిపోయాయి అంటే, మెడ దగ్గర బాగా తీవ్రమైన నొప్పులు, తలలో నొప్పులు, తల తిరగడం కానీ, లేదా వామిటింగ్ సెన్సేషన్స్ రావడం కానీ, లేదా భుజము లేదా చేతు తిమ్మిర్లు పట్టడం అనేది మనము సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అదే మధ్య భాగంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల విపరీతంగా మన వీపు భాగంలో క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీ లోవర్ బ్యాక్లో మీకు ఒకవేళ డిస్క్ జారడం కానీ, డిస్క్ డ్యామేజ్ అవ్వడం కానీ, అక్కడ నరాలు ఒత్తిడి కలగడం వల్ల కానీ నడుము నొప్పి, తీవ్రమైన నడుము నొప్పి రావడం కానీ, లేదా తుంటిలో నుంచి మన కాలు వరకు సియాటికా అనే ఒక నరం ఉంటుంది. ఆ పెద్ద నరం కానీ ప్రెస్ అయిందనుకోండి, కింది వరకు రేడియేటింగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆదిలోనే మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నామని ప్రతి ఒక్కరం గ్రహించి మన ఆహారం, మన జీవన విధానంలో మనం మార్పులు చేసుకొని, అంటే టైంకి తినడం, ఫస్ట్ 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 6:30 to 7:30 డిన్నర్, టైం టు టైం తింటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగదు. దాంట్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఏంటో తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎలాంటి ఆహారం తింటే అన్నెసెసరీగా బాడీలో యాసిడ్, ఇన్ఫ్లమేషన్ పెరగదో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా లంచ్కి ముందు, డిన్నర్కి ముందు అట్లీస్ట్ సలాడ్స్ అయినా తినడం అలవాటు చేసుకుంటే బాడీలో ఉన్న ఎక్సెస్ యాసిడ్, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.